ఇంతకు ముందే మా నిజామాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు కవితక్క గారు తన యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తర్వాత శాసన మండలి సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది. మేము నిజామాబాద్ వాసులుగానే కాకుండా యావత్ తెలంగాణ బిడ్డలు ఈరోజు అందరూ టీవీలో చూసినటువంటి లక్షలాది మంది చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా జరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్టీ వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేడం గారు గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆమె చాలా క్లియర్గా చెప్తా ఉంది. తన చిన్న బాబును ఎత్తుకొని ఈ రోజు పార్టీ కోసం నేను పనిచేశాను, 20 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చినటువంటి బహుమానం మీకు ఇదా అని పార్టీ హైకమాండ్కు ఆమె నిలదీయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్ప, తీవ్రమైనటువంటి నష్టం తప్ప లాభం లేదు. కావున ఇంకోసారి ఇలాంటిది తెలంగాణలో ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. ఎందుకు హరీష్ రావు వీళ్ళందరూ కూడా కవిత గారిపై విమర్శలు చేస్తున్నారు? ఎందుకు పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చింది? మేడం గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆమె మీద కుట్రలు చేశారని. ఇక మేడం చెప్పిన తర్వాత, అంత క్లియర్ గా మేడం చెప్పిన తర్వాత ఇక అదే ఫైనల్. ఎందుకు కాళేశ్వరంలో జరిగిందని చెప్పి కూడా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు కవిత గారు? సరిగా అది సమయానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది సార్, ముందే చెప్పలేరు కదా. అవినీతి జరిగిందని ముందే చెప్పాలి కదా. మేడం గారు చెప్పింది ఫైనల్. సరిగా దాని గురించి మేము ఏం కామెంట్ చేయము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.